పుష్ప 2 సినిమా అయితే రిలీజ్ అయింది. పుష్ప 2 వల్ల ఎంతమంది చనిపోతారో తెలీదు. ఇప్పుడైతే పాపం ఒక ఆమె అయితే ప్రాణాలు అయితే కోల్పోయింది. ఒక అబ్బాయి అయితే ప్రాణాలతో పోరాడుతున్నాడు హాస్పిటల్లో. ఎవ్వరు కానీ ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా పిల్లల్ని అయితే ఫస్ట్ రోజు సెకండ్ రోజు అయితే పిల్లల్ని తీసుకొని అయితే మూవీ చూడడానికి అయితే అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, అలాగే బాయ్స్ ఉంటారు, యంగ్ వాళ్ళు. కాబట్టి ఆ పిల్లలని వాళ్ళ అంటే వాళ్ళందరిలో మనం పిల్లల్ని అయితే కాపాడడం అంటే చాలా కష్టము. చాలామంది మనం తోస్తూ ఉంటే మనమే కంట్రోల్ చేయలేము. అట్లాంటిది పిల్లల్ని తీసుకొని పోతే ఏం కంట్రోల్ చేస్తాము? చూడండి, అంత పెద్ద ఆమెనే ఆ జనాల కాళ్ళ కింద పడి ప్రాణాలు అయితే కోల్పోయింది. ఆ అబ్బాయి అయితే హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడైతే ఒక 3 days 5 days ఆగిపోయి ఉంటే ఏం నష్టం వచ్చేది ఉండే? ఏం పోయేదైతే లేకుండే కదా. తర్వాత అయినా చూసుకునేవాళ్ళు. ఆ పిల్లలను తీసుకొని పోయి ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజు కోసం జీవితం అంతా నాశనం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎవ్వరైతే ప్రాణాలు తిరిగి తేలేరు కదా. అలాగే ఆ అబ్బాయి పాపం ఎంత నరకం అనుభవిస్తుండే హాస్పిటల్లో. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇంకా అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవ్వరు తీసుకురాలేరు. అందుకే ఇలాంటి మిస్టేక్ ఎవ్వరూ చేయొద్దు. చిన్నపిల్లలను తీసుకొని మాత్రం ఫస్ట్ రోజు సెకండ్ రోజు అయితే అసలు మూవీకి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే మనం రిస్క్ తీసుకొని మన ప్రాణాలు కోల్పోతాము. ఎవ్వరు పట్టించుకోరు. కనీసం అర్థం చేసుకొనైనా ఇక మీదటనైనా కొంచెం జాగ్రత్త పడండి, మళ్ళీ ఇట్లా రిపీట్ కాకుండా. ఇప్పుడు సినిమా వాళ్ళకి బ్యాడ్ నేమ్, అల్లు అర్జున్కి. అలాగే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో ఇంకా అమ్మాయిని ఆమెను తీసుకొచ్చి అయితే తిరిగి తీసుకురాలేరు. అందుకే ఏ ఒక్కరు ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయొద్దు. చూడాలి, ఫ్యామిలీతో చిన్నపిల్లలు ఉన్నారంటే ఒక 1 week ఆగి వెళ్ళండి, ఏం కాదు. ఏ ఒక్కరు ఇలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.